అందరికీ నమస్కారం. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శనీయం. ఇంతటి కుటుంబ వ్యవస్థ ఎక్కడా కనిపించదు, ఏ దేశంలోనూ కనిపించదు. కానీ ఒక విషయం, ఈ కుటుంబ వ్యవస్థ నాగరికత పేరుతో, మార్పు అనే పేరుతో చాలా బాధాకరంగా తయారవుతుంది. కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నమైపోతా ఉంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్పదైనటువంటి మన కుటుంబ వ్యవస్థ ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి చాలా గొప్పది, చాలా బలమైనది, చాలా బలీయమైనది మన కుటుంబ వ్యవస్థ. పరస్పర సహకారం, పరస్పర బాధ్యతాయుత జీవితం, సంస్కారవంతమైనటువంటి ఆచారాలు మరియు నేటి ఆధునిక యుగంలో కూడా విదేశీయ నాగరికత మన దేశానికి చొచ్చుకొని వస్తున్నా తట్టుకొని నిలుస్తున్నది మన కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే మన కుటుంబం ఎవరైనా చూశారంటే, అబ్బా వీళ్ళలా జీవించాలి, ఇంత ఆదర్శవంతంగా ఉండేటువంటి కుటుంబం ఒక్క భారతదేశంలోనే మనము చూడగలుగుతామనే అభిప్రాయం వారికి కలగాలి. అలా కలిగించేటువంటివి ఏవి అని ప్రశ్నించుకుంటే, ప్రతి కుటుంబములో, ప్రతి ఇంటిలో ముఖ్యంగా ఉండవలసినవి, అది కుటుంబం. హోమ్, హౌస్ కాదు, హోమ్ అనిపించుకోవాలి. హోమ్ అంటే కుటుంబం, అంటే కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో పరస్పర ప్రేమ, అభిమానం, అలకలు, అలక మాన్పడాలు, కోప తాపాలు, ఇవన్నీ ఉంటేనే కదా కుటుంబం. కాబట్టి ప్రప్రథంగా మన భారతీయ సనాతన హిందూ కుటుంబం కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఏమవి? ప్రతి ఇంటిలోనూ ఒక ప్రత్యేకంగా దైవానికి గది, దానికి కొంత ప్రత్యేకత. ఎలా పడితే అలా ఆ దేవుని గదిలోకి వెళ్ళకూడదు, కొన్ని నియమాలు పాటించాలి. ఆ దేవుని గదిలో మన ఇష్టదైవం, కులదైవం కొలువు తీరి ఉండాలి ప్రధానంగా. మరి ఇంకా మన ఇంటిలో ఏముండాలి? ఓంకారం. అంటే ఇంట్లో ప్రతి ఇటుక ఇలా ముడితే ఓం అనే శబ్దం వచ్చే విధంగా ఉండాలి. ఓంకారం నిత్యము ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి ప్రతి భారతీయ కుటుంబంలో కూడా. రెండవది, దేవుని గది తరువాత ప్రధానంగా అందరూ కూర్చొనే చోట భరతమాత చిత్రపటం, మన భారతదేశం చిత్రపటం, దాంతోపాటు దాని ముందుగా భరతమాత సలక్షణంగా లక్ష్మీ సరస్వతి పార్వతీ సమేతంగా వారి ముగ్గురి ముఖ వచస్సు కలిగినటువంటి భరతమాత చిత్రపటం
ఆకర్షణీయంగా ఉండాలి. ఇక ఎంతో మంది దివ్య పురుషులు చూడండి, వెనకల ఆది శంకరాచార్యులు, బసవేశ్వర వారు, రమణ మహర్షుల వారు, ఇలాంటి మహనీయులు, అలాగే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇటువంటి మహావీరుల యొక్క చిత్రపటాలు కూడా కనిపిస్తూ ఉండాలి. అర్థమవుతుందా? ఆ తరువాత మన పిల్లలకు మన సంస్కృతి ప్రతిరోజు నిత్యము కళ్ళు తెరిచినప్పటి నుంచి కళ్ళు మూసుకునేంత వరకు మన కుటుంబంలో భారతీయ సాంప్రదాయాలు, సనాతన వైదిక ధర్మాలు, వంటింట్లో వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు, భోంచేసేటప్పుడు ఒక వ్యవస్థ అనేది ఉంది. పద్మాసనం వేసుకుని నేలపైన కూర్చొని భోజనం చేయడం, ఇంటి మహాలక్ష్మి అందరికీ ప్రేమతో వడ్డించడం, ఇది ఉంటేనే కుటుంబం. పిల్లలకు దైవభక్తి, దైవ చింతన, పెద్దల పట్ల గౌరవభావం, భక్తిభావం పెంపొందించేటువంటి వాతావరణం ఉండాలి గృహ సీమలో. వింటున్నారు కదా? అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి. సూర్యోదయానికి ముందే లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం ముగించాలి. సూర్యుడు ఉదయించక ముందే స్నానం ముగించాలి సుమా. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే స్నానం వృథా వృథా వృథా. సాంప్రదాయబద్ధంగా పిల్లలకు స్నానం ఆచరింప చేయాలి. ఆ తరువాత దైవ ధ్యానం. ఆ దేవుని గది బయట అందరూ కూర్చొని మన కుల దైవాన్ని గురించి కానీ, పంచాక్షరి కానీ, ద్వాదశాక్షరి కానీ, అష్టాక్షరి కానీ జపిస్తూ ధ్యానం చేయాలి కుటుంబ సభ్యులంతా కూర్చొని. ఇక వారంలో ఒకసారి చేయవలసిన పని కూడా తలంటుకొని స్నానం చేయాలి. ఆ తర్వాత సాంప్రదాయ దుస్తులు వేసుకొని ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి రావాలి. పిల్లలందరినీ తీసుకుని వెళ్ళాలి. పెద్దలొక్కటే వెళ్తే ఉపయోగం లేదు. ఆ తరువాత ఉపవాసం. ఉపవాసం అంటే భగవంతుని సమీపంలో వసించాలి, నివసించాలి. అంటే ఒక పూట పస్తు ఉండి కుటుంబమంతా భగవంతుని ధ్యానములో, జపంలో, ఊపిరి తీసుకున్నా ఊపిరి వదిలినా శివాయ నమః, శ్రీరామచంద్రాయ నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః అని ఒక రోజంతా గడపాలి భక్తితో. ఆ తరువాత కుటుంబమంతా సంవత్సరానికి ఒకసారి ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించి రావాలి. ఒక పుణ్యక్షేత్రానికి వెళితే మన మనస్సుకు ఉల్లాసం, మనసులో ఒక అనుభూతి, దివ్యానుభూతి, భగవంతుని యందు భక్తి పెరుగుతాయి. ఇలా ఉండాలని కుటుంబానికి నిర్దేశించడం జరిగింది. మనువు
మనిషి జీవితం ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, దైవ చింతన ఎలా ఉండాలనేది నిర్దేశించారు పెద్దలు మనకు. అలాగే ఆరోగ్యం, దైవభక్తిని తరువాత ఆరోగ్యం, ఆరోగ్యదాయకమైన ఆహారం, ఆహార నియమాలు పాటించాలి. కాబట్టి ఆహారం పట్ల ఇంటి పెద్దావిడ, తల్లి, అమ్మమ్మ శ్రద్ధ వహించాలి. మాంసాహారాన్ని నిషేధించుకోవాలి, గట్టిగా నిర్ణయించుకోవాలి. శాకాహారమే స్వీకరించాలి. అది సమయ పాలన. ఎప్పుడంటే అప్పుడు వచ్చి పోవడం, తినడం అలా ఉండకూడదు. అల్పాహారానికి ఒక సమయం, మధ్యాహ్న భోజనానికి ఒక సమయం, రాత్రి భోజనానికి ఒక సమయం ఉండాలి. కుటుంబ సభ్యులంతా కూర్చొని భోంచేయాలి. ఒక్కరు రాకపోయినా ఆగాలి, వేచి ఉండాలి. ప్రార్థన, భోజనానికి ముందు ఒక ప్రార్థన. భగవంతుడు మనకు ఆహారం ఇచ్చాడు కదా, ఒక చిన్న ప్రార్థనతో మనము ఆహారం స్వీకరించాలి. ఇవన్నీ మామూలుగా సహపంక్తి భోజనాల సమయములో సహనో భవతు సహనో భునత్తు అన్నారు కదా. ఓం శాంతి 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 అని చెప్పాలి. ఇలా ఉంటేనే కుటుంబం అనేది నిలబడుతుంది, 10 కాలాల్లో నిలబడుతుంది. మనకొక శాంతియుతమైనటువంటి జీవనం మనకు ప్రసాదిస్తుంది. నీటి పట్ల శుభ్రత, పరిసరాల పట్ల శుభ్రత, ఆహారం ఒక్కటే కాదు, తాగే నీరు, పీల్చే గాలి, ఉండే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. టీవీ నిరంతరం ఇంట్లో మోగుతూ ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఆ దుష్టమైనటువంటి సీరియల్స్, ఆ సీరియల్స్ చూడడానికి దయ్యాలు కూడా, రాక్షసులు కూడా వస్తాయి ఇంటికి. జాగ్రత్త. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలు, గుడ్ హ్యాబిట్స్ అంటారు, మంచి అలవాట్లు. పెద్దలు ఆచరిస్తే పిల్లలు ఆచరిస్తారు. ఇంటి పెద్ద లేచిందే కాఫీ తాగి సిగరెట్, నోరు కూడా కడుక్కోలే, మగపిల్లలు చూస్తారు, ఓ ఇలా మా నాన్నలా ఉండాలి, లేచిందే కాఫీ తాగి సిగరెట్ వెలిగించాలనే అభిప్రాయానికి వస్తారు. అలా కాకుండా ఇంటి పెద్ద లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి దేవుని ముందు కూర్చొని పూజ, అగరవత్తులు తిప్పితే పిల్లలు కూడా వెనకల అగరవత్తులు తిప్పుతూ ఉంటారు రెడీగా. కాబట్టి పిల్లలు పెద్దలను అనుకరిస్తారు, ఆడపిల్లలు అమ్మని, మగపిల్లలు తండ్రిని అనుకరిస్తారు. కాబట్టి పెద్దలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. క్రమశిక్షణ పేరుతో వాళ్ళను దండించవద్దు, కొట్టవద్దు. కొడితే ఎవరు వినరు. ప్రేమగా చెప్పండి, ప్రేమను పంచండి, అభిమానాన్ని పంచండి. కుటుంబ వ్యవస్థను కాపాడుకునేది మన చేతిలోనే ఉంది. కాబట్టి అందరూ శాంతిగా ఉండాలని 3 ఓం శాంతి శాంతి శాంతి. మొదటి శాంతి ఎందుకు చెప్పాలి? మనలోనే ఉన్నాయి కొన్ని తప్పులు, కొన్ని అలజడులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మనస్సు ఏవేవో ఆలోచనలు, వాటికి శాంతి. రెండవ శాంతి
మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కేకలేయడం, అరవడం, చీటికి పాటికి కోపగించుకోవడం, వస్తువులు కింద పడేయడం, పక్కింట్లో గోల, ఎదురింట్లో గోల, మన చుట్టూ ఉన్నవారి వల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి రెండవ శాంతి. ఇక చివరిది ముఖ్యమైనది, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం, దేవుడు సృష్టించేది. అవి కష్టాలు, నష్టాలు. ఎలా అంటే ప్రకృతి వైపరీత్యాలు, విపరీతమైన భయంకరమైన అంటు రోగాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు, వరదలు, ఇవన్నీ భగవంతుని సృష్టిలో వచ్చేవి. అవి కూడా శాంతించాలని మూడవ శాంతి. సర్వే జనా సుఖినో